హలో, గుడ్ మార్నింగ్. అనామిక మే ఫస్ట్ రిలీజ్. ఆ రిలీజ్ అనౌన్స్మెంట్ కోసమే ఈ మీట్. ఎండ్ మాల్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన వాయకామ్ డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమా అనామిక. ఇట్స్ కమింగ్ ఆన్ మే ఫస్ట్. ఆడియో రోజు చెప్పినట్టే చాలా ఫస్ట్ టైమ్స్ ఉన్నాయి. నాకు ఫస్ట్ టైం ఒక రీమేక్, ఇంకా దాని అడాప్టేషన్ అంటున్నాము, కానీ అడాప్టేషన్. దెన్ ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారితో, ఫస్ట్ టైం సీతారామన్ శాస్త్రి గారితో, ఫస్ట్ టైం డిజిటల్గా వెళ్ళాం ఈసారి. అండ్ దెన్ ఫస్ట్ టైం తమిళ్లో కూడా సైమల్టేనియస్ రిలీజ్ మే ఫస్ట్నే. అండ్ ఎండమూరి గారు కథా సహకారం, అది కూడా ఫస్ట్ టైం. సో చాలా ఫస్ట్ టైమ్స్తో వస్తున్న సినిమా ఇది. నయన్తార హీరోయిన్, అండ్ దెన్ వైభవ్, పశుపతి, నరేష్ గారు యాక్ట్ చేసిన సినిమా. ఆల్రెడీ ఆడియో విడిడ్ మ్యూజిక్ వీడియో ఆల్సో. ప్రమోషన్ కూడా కొంచెం కొత్తగా, ఇందులో మ్యూజికల్ కాదు, రొమాంటిక్ స్టోరీ కాదు, జనరల్గా నా సినిమాలో ఉన్నట్టు. సో ఇట్ ఈస్ అ థ్రిల్లర్. సో ప్రమోషన్ కూడా కొంచెం కొత్త తరహాలో చేసాం, మ్యూజిక్ వీడియో లాంటివి రిలీజ్ చేసి. రెస్పాన్స్ ఇస్ ప్రిటీ గుడ్. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మే ఫస్ట్ రిలీజ్. మీరు అందరు తప్పకుండా చూస్తారని ఆశిస్తూ, ఏంటంటే నాకు క్యూరియాసిటీ, అంటే నాకు జనరల్ ఈగర్నెస్ ఆన్ దిస్ ఇస్, సినిమా అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. చాలా చిన్న, జనరల్గా నా అన్ని సినిమాల కంటే నేను లెంత్ చేస్తాను, 240 అట్లా ఉంటుంది, 230, 240. ఇదైతే 2 hours సినిమా. బ్రీజీగా థ్రిల్లర్ మోడ్లో ఎడ్జ్ ఆఫ్ ది సీట్ లాగా చేసాము. ఇట్స్ కమ్అట్ లైక్ దట్ బ్యూటిఫుల్లీ. నయన్తార పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. కంపారిజన్ విత్ కహాని, ఐ థింక్ సినిమా ఎంటర్ అవగానే పోతుంది. బేసిక్గా ఇట్స్ అ డిఫరెంట్ ఫ్లేవర్, డిఫరెంట్ మూవీ, డిఫరెంట్ ఫ్లేవర్ అండ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కూడా. చాలా పర్సనలీ ఐ సా ద ఫిల్మ్. ఇట్స్ హ్యాపీగా మంచి, అంటే ఆ కంపారిజన్ని పక్కన పెడితే పర్ఫెక్ట్ తెలుగు ఆడియన్స్కి నా స్టైల్ ఉమెన్ ఓరియంటెడ్ సినిమా లాగానే ఉంటుంది. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. క్యూరియాసిటీ ఏంటంటే ఇలాంటి సినిమా ఎలా యాక్సెప్ట్ చేస్తారు ఏంటి అనేది ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. సో బట్ ఫిల్మ్ హెస్ కమ్అట్ రియలీ వెల్. థ్యాంక్ యూ. మంచి సినిమా బాగా వచ్చింది అనే దాంట్లో డౌట్ లేదు. ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. కానీ జనరల్గా నా సినిమా స్టైల్ కాకుండా వేరే జానర్లో చేసిన సినిమా కాబట్టి కొంచెం క్యూరియాసిటీ ఉంది. ఆ పార్ట్ అయితే ట్రూతే. కానీ చాలామంది అంటే దే టాకింగ్ అబౌట్, అంటే ఎక్కువ క్వశ్చన్స్ జనరల్గా రీమేక్ నువ్వు ఎందుకు చేసావు అనేది ఒకటి, ఇంకోటి రీమేక్ చేసినా కానీ ఆ ప్రెగ్నెన్సీ తీసేసి ఇంకేం రీమేక్ చేసావని. అంటే నా పర్సనల్ వ్యూ ఏంటంటే ఇట్స్ అ సినిమా. ఒక అడాప్టేషన్ చేద్దామని, అంటే ఆ టైమ్స్లో నాకు ఒక ఉమెన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ చేద్దాం అనుకుని నాకు సొంతగా దొరకలేదు కాబట్టి ఐ థాట్ ఐ విల్ మేక్ దిస్. అండ్ దాన్ని చూసిన తర్వాత ఇంకా నేను ఎండమూరి గారు వి గేవ్ ఇట్ న్యూ స్పిన్ బేసికల్. అంటే మన తెలుగు ఆడియన్స్ కానీ సౌత్ ఆడియన్స్ కానీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు చేసాం. సో ఎక్స్పీరియన్స్ వైజ్ ఇట్ విల్ బి అ న్యూ ఫిలిం. చూసిన వాళ్ళకి కానీ చూసిన వాళ్ళకి కానీ చూడని వాళ్ళకి కానీ ఇట్స్ అ న్యూ ఫిలిం. అండ్ ఇట్స్ అ థ్రిల్లర్, పర్ఫెక్ట్లీ ఎగ్జిక్యూటెడ్ థ్రిల్లర్. క్యాల్కటా ఇది ఓల్డ్ సిటీ నేపథ్యంలో ఇంతగా మన దగ్గర అంత ఎలాబొరేట్గా సినిమా రాలేదని చెప్పాలంటే, ఒక మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమా. సో దట్ మచ్ ఇస్ రియలీ నేటివ్. తమిళ్లో కూడా ఇదే బ్యాక్ డ్రాప్. మేము ఏంటంటే ఫ్రేమ్ టు ఫ్రేమ్ మళ్ళీ వెనకాల తమిళ్ వర్షన్ అట్లా చేయలేదన్నమాట. ఒక తమిళ అమ్మాయి ఓల్డ్ సిటీలో సర్చ్ అనమాట. సో ఒక హస్బెండ్ని వెతుక్కుంటున్న ఒక అమ్మాయి కథ అంతే. దానికంటే మించి కానీ అదేంటి దాని షాడో కానీ, దానికి కొంచెం ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. కానీ ఇంకా ఇట్స్ న్యూ మై సిగ్నేచర్ ఉన్న సినిమా బేసిక్. కహాని అనేది మాత్రం వాళ్ళు తలుచుకోకపోతే జరిగేది కాదు బేసిక్గా. అంటే తెలుగు ప్రొడ్యూసర్స్ కానీ నేను ప్రొడ్యూస్ చేయాలని కానీ కష్టమయ్యేది పని. సో నేను చేయడానికి కూడా మూల కారణం వాళ్ళే యాక్చువల్లీ. అంటే వాళ్ళు వచ్చి మా దగ్గర ఈ కథ ఉంది, ఇది చేస్తావా అని వాళ్ళు అడిగినప్పుడు ఐ థాట్ నేను కాకపోతే ప్రాబ్లీ నేను ఒప్పుకోకపోతే చేయకపోతే జరిగేది కాదు. సో ఇది తెలుగు సినిమాలో ఈ కహాని అదంతా రీమేక్ ఎవరు చేశారు, నేను రీమేక్ చేశాను ఇవన్నీ పక్కన పెడితే ఒక మంచి సినిమా రావడానికి అయితే ఆపర్చునిటీ వచ్చింది. సో దట్ మచ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దెమ్. అంటే గోదావరి జీవిజీ రాజు గారితో చేశాను, ఏవిఎం లీడర్. సో బయట వాళ్ళతో చేశాను. సో కార్పొరేట్ సినిమా అయితే ఫస్ట్ టైం. ఇది అవసరమైన ట్రెండ్ మనకి. కార్పొరేట్ స్ట్రక్చర్లో బాంబే అంతా ఫుల్ ఆఫ్ ఇండివిజువల్ ప్రొడ్యూసర్స్ తక్కువైపోతున్న రోజులు. తెలుగులో కూడా ప్రాబ్లీ చాలా ట్రై చేశారు. వీ థాట్ విల్ ప్రూవ్ అ పాయింట్. నేను కూడా అనుకున్నాను జాగ్రత్త చేసి ఇది ప్రూవ్ చేస్తే బాగా ఆడితే మంచి రిజల్ట్స్ వస్తే మనీ యాక్చువల్లీ సినిమాలో మనీ మేకింగ్ అనేది యాక్చువల్లీ తెలుగులో చాలా తగ్గిపోతుంది. అన్ని లాంగ్వేజెస్ తగ్గిపోతుంది. సో యూ నీడ్ అ బిగ్గర్ సపోర్ట్. ఇండివిజువల్ ప్రొడ్యూసర్స్ కంటే
కార్పొరేట్ ఫండింగ్ ఉన్న సినిమాలు అదే ట్రెండ్ అవుతుంది పోను పోను. సో దిస్ ఇస్ నా ఎక్స్పీరియన్స్లో ఫస్ట్ స్టెప్. విల్ సీ హౌ ఇట్ వర్క్స్. ఇంత కష్టపడి ఇంత ఎఫర్ట్ పెట్టి దాని బదులు నేను నాలో రైటరే బయటకు వస్తాడేమో, మేబీ ఐ జస్ట్ రైట్ ఆన్ మై ఓన్ అండ్ విల్ సీ అనమాట. ఇది అంత ఇదేమి అంటే ఇది ఒక సిగ్నేచర్ స్టేట్మెంట్ దట్ ఇంకా రీమేక్లు చేయను అట్లా అని కాదు. బేసిక్గా అనుకున్నాను అంటే సో కొన్ని కథలు నేనే రాశాను యాక్చువల్లీ. సో అవన్నీ తీసే టైం పడుతుంది. ఇది యాక్చువల్లీ ఇట్స్ కోఇన్సిడెన్స్ ఇది చేయడం. యాక్చువల్లీ రీమేక్ అంటున్నాం కానీ రీమేక్ ఆల్మోస్ట్ ఒరిజినల్ అని తీసాం. సో అందుకే ఐ థాట్ అలా అనకూడదేమో, ఇంకా చూద్దామని. May 1st తమిళ్లో కూడా రిలీజ్ అవుతుంది. బిగ్ రిలీజ్, 2 బిగ్ రిలీజ్ అండ్ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా పెద్ద రిలీజ్ అనేసరికి ఇక్కడ కుదిరి ఇక్కడ మంచి డేట్ కుదిరితే అక్కడ వేరే పెద్ద సినిమా ఉందన్నమాట. సో అక్కడ వాళ్ళు బ్యాక్అవుట్ అయ్యారు. సో అట్లా 2 మేనేజ్ చేసుకుంటే ఈ డేట్కి వచ్చామన్నమాట. సో ఇట్స్ లైక్ చాలా రీజన్స్ ఉంటాయి డిలే. మేబీ నేను చెప్పినట్టు నేను జనరల్లీ నేను ఎంత త్వరగా చేద్దామన్నా నాకు డిలే అవుతుంటుంది. మేబీ నా స్టైల్ నాకు అది డెస్టినీ. అనామిక విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ ఒరిజినల్ అనమాట. అసలు అంటే దానికి నేను ఒకసారి చూశాను కహాని. సో సేమ్ థింగ్ అసలు కిరవాణి గారు కూడా ఒకసారి చూశారు. సో ఇట్స్ లైక్ అంటే ఇది ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఇట్స్ అ డిఫరెంట్ ఫిల్మ్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో ఎందుకు మీరు రీమేక్ అంటున్నారు, ఏంటి అవసరం అంటే, మరి కొనుక్కున్నాము వాళ్ళకి, అంటే వాళ్ళు ప్రొడ్యూసర్స్ కొనుక్కున్నారు కాబట్టి రీమేక్ అని చెప్పాలి. నేను ఒరిజినల్ అయితే క్లెయిమ్ చేసుకోలేము. అవసరమా అంటే అలా అయింది. అంటే ఇట్స్ అ గుడ్ సినిమా. ఇవన్నీ ఇంకా చాలా డిస్కషన్. నేను 1 వీక్ నుంచి ఓవర్ అండ్ ఓవర్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఇది ఎందుకు చేశారు, అది ఎందుకు చేశారు, ఇవన్నీ వదిలేస్తే ఇట్స్ అ గుడ్ తెలుగు సినిమా అండ్ గుడ్ అదేంటి ఉమెన్ సెంట్రిక్ సినిమా. ఈ టైమ్స్లో ఇది ఈ ప్రొడ్యూసర్స్ వలన నా వల్ల కాకపోతే ఇట్లాంటి సినిమాలు వచ్చాయి కావు బేసిక్. సో దట్ ఈస్ ద అందుకే చేశాను నేను. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సో డిఫరెంట్ స్పిన్ సినిమాలో కూర్చున్న తర్వాత యూ విల్ సీ ఎ డిఫరెంట్ ఫిల్మ్. నా ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్ లీడర్ అన్ని సినిమాల్లో ఒక క్యారెక్టర్ ఉమెన్ని స్ట్రాంగ్గానే చూపించాను. అంటే ఆ నేపథ్యంలో ఆ రొమాన్సర్ మ్యారేజ్ కానీ వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ టేస్ట్లు ఇట్లాంటివన్నీ చూపించాను. కానీ ఇది కొంచెం కొత్త. అంటే ఇది కొంచెం ఒక మామూలు మధ్యతరగతి అమ్మాయి అబ్నార్మల్ సిచ్యువేషన్లో పడిన నేపథ్యం. సో నా స్పిన్ అంటే ఆమె మాట్లాడే విధానం కానీ, ఆమె ట్రీట్ చేసే విధానం కానీ, ఆమె సీన్స్లో కానీ నా స్టైల్ అయితే ఉంటుంది. కాబట్టి సిచ్యువేషన్ ఈజ్ లిటిల్ ఆమె పడిన సిచ్యువేషన్ ప్రతిరోజు అందరూ పడరు బేసిక్గా. సో అలాంటి సిచ్యువేషన్లో కాబట్టి కొంచెం స్పిన్ వేరేగా ఉంటుంది. కానీ నా స్టాంప్ అయితే ఉంటుంది. ఓల్డ్ సిటీలో పెద్ద స్టార్ని తీసుకెళ్ళి ఓల్డ్ సిటీలో కంప్లీట్గా రియల్గా అక్కడే తీద్దామన్న ప్లాన్ని ఈ స్టార్ వచ్చేసరికి వీ హ్యావ్ టు గో ఫర్ సెట్స్. సో అలాంటి కొన్ని కాంప్రమైజెస్ ఉన్నాయి. బట్ యాక్టింగ్ పరంగా వాట్ దే గివ్ ఇస్ అన్ఇమాజినబుల్. అంటే వాళ్ళు వేరే లెవెల్. అంటే అలా పర్ఫామ్ అయితే చేసింది అమ్మాయి. సో మామూలు చిన్నవాళ్ళతో నేను చెప్పి చేయించుకుని వచ్చిందా రాలేదా అని ఇంతే లెవెల్ అని కాకుండా నయనతార ఎక్సెల్ చేసింది బేసిక్. ఇప్పుడు అంటే కంపారిజన్ కూడా లేదు. ఎందుకంటే కంపారిజన్ ఎక్కడ తీస్తామంటే ప్రెగ్నెన్సీలోనే తీస్తాం బేసిక్. ఆమె ప్రెగ్నెంట్ లాగా యాక్ట్ చేసింది. ఈమె ప్రెగ్నెంట్ కాదు, ఈమె అనామికలాగా యాక్ట్ చేసింది. సో అక్కడ సెట్ అయిపోయింది. సో కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని మంచి. సో ఓవరాల్ చాలా బాగా చేసింది యాక్చువల్లీ. 100% అవార్డు లాంటిది వస్తుంది బేసిక్. అంటే ఐ డోంట్ నో ఇఫ్ రీమేక్ అని అవార్డు రాదేమో కానీ బేసిక్గా చాలా పర్ఫెక్ట్గా చేసింది. ఒకళ్ళ మీద స్పందించింది బిగ్గర్ ప్రాబ్లం ఒక అమ్మాయి విషయం. ఇంకోటేమో ఒక కంప్లీట్ వ్యవస్థ, గవర్నెన్స్, ఒక లక్షలాది మంది అభిమానులు ఉన్న ఒక ఇష్యూ. ఇది ఒక అనామిక అని ఒక చిన్న సినిమా. లేదు నేను చెప్పేదేనండి. మహేష్ బాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, ఎవరైనా సరే, నేను ఆ రోజు ట్విట్టర్లో స్పందించింది ఒక బిగ్గర్ ఇష్యూ. అంటే ఒక అమ్మాయి తన స్వాతంత్రాన్ని వినియోగించుకోవడానికి చేసిన కామెంట్ అనేది ఇష్యూ. నెక్స్ట్ అనేది మొత్తం రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ. తన ఇలా అంటున్నాడు కాబట్టి ఇలా అన్నాం. ఇది నయనతారతో చాలా చిన్న ఇష్యూ. సినిమా అనామిక సినిమాకి ప్రమోషన్ రావట్లేదు. ఆమె యాక్ట్ చేయలేదా, ఆమె నన్ను ఏమైనా తిట్టిందా, లేకపోతే ఎవరినైనా ఆ అమ్మాయిని తిట్టిందా, అబ్బాయి అసలు అంటే అదేం కాదు. ఒక ప్రమోషన్కి ఆమె రావట్లేదు అన్న దాని మీద నేను ఫేస్బుక్లో ఏమి రావట్లేదని తిట్టడం నాకు ఐ డోంట్ థింక్ ఇట్స్ అ బిగ్ ఇష్యూ. నేను ట్విట్టర్లో ఏమైనా కామెంట్ చేస్తే అది చాలా 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 ఇంపార్టెంట్ అయితేనే చేస్తాను నేను. నాదేదో సినిమాకి నేషనల్ అవార్డు రాలేదు, లీడర్ సినిమాకి. ఆ టైంకి ఏ తెలుగు సినిమాకి రాలేదు అని వాళ్ళు డిక్లేర్ చేశారు. నాకు అనిపించింది, అరే లీడర్ ఉంది కదా, కనిపించట్లేదా మీకు అనిపించింది. కానీ నేను అనలేదు, ఎందుకంటే అది నా సినిమా. అది నేనంటే ఈడిగా నువ్వు గ్రేట్ అనుకుంటే నాకు గ్రేట్ అనిపించలేదు అన్నారు అనుకోండి. అది
ఇంకొకళ్ళకి నయనతార ఇంకో ప్రొడ్యూసర్ చేస్తే నేను స్పందిస్తాను. అనామిక రేపు May 1st రిలీజ్ అవుతుంది, అందరు సినిమా చూడాలన్నది నా బాధ ఇప్పుడు. ఆమె రావట్లేదు కాబట్టి నేను ఎక్స్ట్రాగా మాట్లాడాల్సి వస్తుంది. ఆమె వస్తే ఇంకా హ్యాపీగా ఆమెతో పిక్చర్లు దిగి అందరు బాగుండేది. సో ఇంకా అంటే ఇట్స్ అన్ ఇష్యూ, నేను ఒప్పుకుంటాను, అదేం బాధ కానీ నేను నా సినిమాకి నేను మాట్లాడను, వేరే వాళ్ళ సినిమాలకు అది చేస్తే నేను మాట్లాడతాను. ఇది నాకు తెలిసి ఆమె వచ్చినందువల్ల వాల్యూ కంటే ఆమె రానందువల్ల వాల్యూ నాకు ఎక్కువ వస్తున్నాయి, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే అందరు చెప్తున్నారు. ఆమె వస్తే ఏం చేస్తుంది నాకు తెలియదు. అంటే అంటే ఆమెకి భాష రాదు. ఇప్పుడు ఏమంటే ఆమె మా సినిమాకి వచ్చిన చీర కట్టుకుని వస్తుంది, నేను వేరే అలో చేయను. సో ఇట్స్ లైక్ ఇంకేముంటుంది, మనకి ఏదో చెప్తుంది, బాగా చేశాడు డైరెక్టర్, బాగా చేశాడు, సినిమా బాగుందని చెప్తుంది, అంతకుమించి ఏమీ చేయదు బేసిక్. సో అది దానికంటే నేనేం చెప్పలేదు, కానీ అట్లా రాకపోవడమే బాగా, అంటే చాలా మంది అడుగుతున్నారు, రిపీటెడ్గా అడుగుతున్నారు ఇదో క్వశ్చన్, రీమేక్ ఎందుకు అని. అంటే రీమేక్ నాకు నేనేమంటే అంటే జరిగిపోయినది రీమేక్ బేసిక్గా. సో ఇట్స్ లైక్ నువ్వెందుకు రీమేక్ అంటే, నేను రీమేక్ చేయకూడదని ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ కూడా ఉంది. అండ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకేదో స్టోరీ చేంజెస్ ఎందుకు చేశారంటే, ఇది అవన్నీ మర్చిపోండి, ఇది కథ అంతే, ఇది ఒక కథ నా వల్ల వచ్చింది, నా చేత రాబడింది, అంటే దేవుడి దయ, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో May 1st రిలీజ్ అవుతుంది, బ్యూటిఫుల్గా వచ్చింది అంతే, ఇంకేం లేదు. అంటే వేరే సినిమాలు రీమేక్లో ఇన్ని క్వశ్చన్లే ఉండవు అసలు బేసిక్, అసలు అది అక్కడిది ఏంటి కూడా తెలియదు. నేను ఉమెన్ స్ట్రెంగ్త్ చూపించడానికి సినిమా తీయాలి అనుకున్నాను, ఇది రీమేక్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఐ థాట్ ప్రొడ్యూసర్ వచ్చాడు, కథ వచ్చింది, ఇది బాగుంది, ఉమెన్ స్ట్రాంగ్గా చూపిస్తున్నది అని అనుకున్నాను. తర్వాత నేనేం చేయగలను దీన్ని అనుకున్నాను బేసిక్గా. నేనైతే ఇలా చెప్తానంటే, ఒక ప్రెగ్నెంట్గా చేసే వల్ల స్ట్రెంగ్త్ కంటే జాలి ఎక్కువ కనిపిస్తుంది సినిమా మొత్తంలో. మనకి మామూలు అమ్మాయిలు రోజు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళినా, ఎక్కడో తప్పిపోయినా ఎలా ఫేస్ అవుతారో అన్నది ప్రెగ్నెంట్గా ఉన్న నేపథ్యం వల్ల తెలియట్లేదు అనిపించింది. చూడగానే ప్రెగ్నెంట్ని మనం 90% ప్రెగ్నెంట్ని కూడా రేప్ చేసేవాళ్ళు ఉన్నారేమో, కానీ బేసిక్గా 90% తల్లిగా అయితే మనం ఓకే, భారతదేశం రైట్ నో పర్వాలేదు. సో అది కాకుండా చేద్దాము అనిపించింది, దట్ ఈస్ మై స్పిన్. ఉమెన్ స్ట్రెంగ్త్ చూసేటప్పుడు జాలితోటి స్ట్రెంగ్తా, యాజ్ ఇట్ ఈస్ స్ట్రెంగ్తా అనేది. సో ఇదే ఎక్కువ ఛాలెంజ్ అనిపించింది. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. పే అంటే ఇప్పుడు ఆమెని ప్రెగ్నెంట్ గుడ్డి కుంటి చేసేస్తే ఇంకా ఎక్కువ పే చేస్తుంది. అంటే ఎంతైనా వెళ్ళిపోవచ్చు, మనం హ్యాండిక్యాప్ మీద పేయింగ్ అంటే ఎంతైనా వెళ్ళిపోవచ్చు, కానీ అది నిజంగా మనం అసోసియేట్ చేసుకుంటారా అనేది, అంటే పేమెంట్ కాదు ఇక్కడ పరిస్థితి. జనరల్ అమ్మాయిలో ఉన్న మామూలు అమ్మాయి నడవలేని పరిస్థితిలో ఉన్నాం మనం, అంటే నిర్భయ తర్వాత నేను ఫీల్ అయిన విషయం. సో దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని నేను ఉమెన్ని యాజ్ ఇట్ ఈస్గా స్ట్రాంగ్గా చూపిద్దామని, ఆమె చేతులు తీసేసో, కాళ్ళు తీసేసో, కళ్ళు తీసేసో, ప్రెగ్నెంట్ చేసో ఇట్లాంటివి కాకుండా బేసిక్ అనిపించింది నాకు. అంటే బేసిక్గా అంటే దిస్ ఇస్ నాట్ డెరగేటర్ ఎనీథింగ్, బట్ ఐఎమ్ సేయింగ్ జాలి కంటే స్ట్రెంగ్త్ చూపిద్దాం అన్నది. సో అక్కడ నేను కొంచెం ఎక్కువ త్రూఅవుట్ జాలి, లాస్ట్కి ట్విస్ట్. కానీ నేను తప్పు కూడా కావచ్చు, అంటే నేను ఎందుకు చేశాను అనేది వదిలేయండి. బేసిక్గా ఇది ఇట్స్ డిఫరెంట్ సినిమా బేసిక్గా, అదైతే స్ట్రాంగ్ అని అంటే వారం నుంచి నేను మాట్లాడుతున్నాను రిపీటెడ్, కానీ ఇట్స్ అ డిఫరెంట్ సినిమా అంతే. అంటే రీమేక్ అనేది పక్కన పెట్టి, నేను తీసాను అనేది పక్కన పెట్టి, అది బాగా వచ్చిన డిఫరెంట్ సినిమా బేసిక్, థ్రిల్లర్. అండ్ నయనతార బాగా చేసిన సినిమా ఇది, ఆమె వచ్చింది ఆ ప్రమోషన్, ఇదంతా వేరే విషయం. బేసిక్గా ఇట్స్ అ సినిమా. నేను కూడా ఈగర్ ఉన్నాను బేసిక్గా. అంటే నాకు అంటే ఇప్పుడు నేను అంటే ఇప్పుడు హ్యాపీ డేస్ లాంటిదో ఒక విధంగా చెప్పొచ్చు, లీడర్ లాంటిది ఇంకో విధంగా చెప్పగలిగాను, ఇది ఇంకో విధమైన కథ చూద్దాం బేసిక్. ఐఎమ్ ఆల్సో ఈగర్, నాకు అంత జడ్జ్మెంట్ లేదు.